హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు సీఎం చంద్రబాబును అయితే కలవటం జరిగింది. పెండింగ్ బిల్లులపై సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ పీటీడీ అంటే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అయితే కోరిందండి. సీఎం చంద్రబాబుని శనివారం అయితే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, ఇక వైవి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం అయితే కలిసి సత్కరించిందండి. ఇక ముఖ్యంగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంపై కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి 1/19 సర్క్యులర్ను అమలు చేయాలని చెప్పి ఈ విధంగా అయితే క్యాడర్ స్ట్రెంత్ను సమీక్షించి సవరించాలని చెప్పి అధునాతన బస్సులను సకాలంలో రీప్లేస్ చేసే చర్యలు తీసుకోవడంతో పాటు ఏటా 4,000 కొత్త బస్సులను కొనుగోలుకు చట్టం తీసుకురావాలని చెప్పి వారైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. వీటన్నింటికి కూడా ముఖ్యంగా దివంగత సీఎం ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ బిఎస్ను పునరుద్ధరించాలని చెప్పి ఉద్యోగులకి డే నైట్ అలవెన్స్లను వేతనంతో పాటు అందేలా చూడాలని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల ఇతర సమస్యలు, పెండింగ్ బకాయిలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారైతే కోరడం జరిగిందండి. వీటన్నింటికి కూడా దీనికి సంబంధించి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటికి కూడా సీఎం చంద్రబాబు గారు సానుకూలంగానే స్పందించడం జరిగింది. వీలైనంత తొందరగా ఈ విధంగా ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం, ముఖ్యంగా ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులపై దృష్టి పెడతాము అని చెప్పి వారు హామీ ఇవ్వటం అయితే జరిగిందండి. వీలైనంత తొందరలో అంటే ఆగస్టు నెల నుంచి కూడా ఈ పెండింగ్ బకాయిలు విడతల వారీగా జమ చేసేదానికి ముఖ్యంగా షెడ్యూల్ని అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.